తిరుపతిలో కూటమి నేతలు అరాచకాలకు దిగుతున్నారు. బలం లేకపోయినా డిప్యూటీ మేయర్ పదవి కోసం బరితెగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించే ప్రయత్నాలు చేశారు టీడీపీ గుండాలు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు కూటమి కాలకేయులు. టీడీపీకి ఓటు వేయకుంటే ఇళ్లు కూలుస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంకు సైతం బెదిరింపులు వచ్చినట్లుగా సమాచారం. డిప్యూటీ మేయర్ పదవి లాక్కునేందుకు టీడీపీ కుట్రల మీద కుట్రలు చేస్తోంది. కోర్టు ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు భద్రత కల్పించారు పోలీసులు. ఎవరెన్ని కుట్రలు చేసినా భగవంతుడు తమ వైపే ఉన్నాడని చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. అన్యాయం చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారని వైఎస్ఆర్సీపీ అంటోంది. రెండో రోజు కూడా టీడీపీ గుండాలు తిరుపతిలో బెదిరింపులకు దిగారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం దాడులు చేస్తున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల బస్సును కూటమి నేతలు వెంపడించారు. అడ్డుకున్న పోలీసులతో గొడవకు దిగారు టీడీపీ గుండాలు. తిరుపతిలో టీడీపీ నేతల రౌడీయిజం హద్దులు దాటిపోతోంది. పోలీసులపై టీడీపీ నేత శ్రీనివాస్ రెచ్చిపోయాడు. నా కారునే అడ్డుకుంటారా అంటూ పోలీసులను పచ్చి బూతులు తిట్టాడు. అడ్డంగా పెట్టిన బ్యారికేడ్లను కూడా తోసుకుని లోపలికి వెళ్లారు టీడీపీ గూండాలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎలా చూడాలి? రక్షణ కల్పించాల్సిన పోలీసులపైనే దుర్భాషలాడుతున్నారు, గొడవ పడుతున్నారు. ఏం జరుగుతోంది? బాధితులు ఏమంటున్నారు అసలు? No.